సామాజిక సేవా కార్యక్రమాల్లో క్షత్రియ పరిషత్ ఎప్పుడు ముందుంటుందని కాకినాడ క్షత్రియ పరిషత్ అధ్యక్షులు అడ్డూరి రామకృష్ణ భాస్కర్ రాజు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్లో గల క్షత్రియ పరిషత్ ప్రాంగణంలో ఉచిత లివర్ టెస్టింగ్ క్యాంప్ జరిగింది. కార్యక్రమానికి క్షత్రియ పరిషత్ కార్యదర్శి మూర్తిరాజు స్వాగతం పలికారు. పరిషత్ అధ్యక్షులు బుజ్జిరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవికిరణ్, లివర్ వైద్య నిపుణులు డాక్టర్ బాబీ ప్రశాంత్, డాక్టర్ సాయి దత్త, డాక్టర్ చెర్రీ, డాక్టర్ అనీష్ పెనుమత్స పాల్గొని లివర్ సంబంధిత సమస్యల గురించి, దానిని గుర్తించే ఫైబ్రో స్కాన్ గురించి తెలియజేశారు. కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ అడ్డూరి అవ్యక్త మాట్లాడుతూ తక్కువ సమయంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సుమారు 300 మందికి 3,000 రూపాయలు విలువ చేసే ఫైబ్రో స్కానింగ్ ఉచితంగా నిర్వహించారు. మన క్షత్రియ పరిషత్లో కండక్ట్ చేయబడేటువంటిది చాలా శుభసూచకము. ఇది చాలా వ్యయంతో కూడుకున్నటువంటి టెస్ట్. అటువంటి టెస్ట్ని ఈ రోజున ఉచితంగా మనందరికీ చేస్తున్నారు అంటే చాలా అత్యంత ఉపయోగకరమైనటువంటిది. ఎందుచేతంటే ఇది ఈ లివర్ ఫ్యాటీ టెస్ట్ అనేటువంటిది మామూలుగా బయటపడదో తెలియదు. ఇది చాప కింద నీరులాగా మన ఆరోగ్యాన్ని హరించేసేటువంటి స్వభావం ఉన్నటువంటిది ఇది. అటువంటి టెస్ట్ ఇనీషియల్గానే మనం తెలుసుకున్నట్లయితే మనం దానికి అనుగుణమైనటువంటి డాక్టర్స్ ఇచ్చేటువంటి అడ్వైస్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మన ఫుడ్ కూడా కంట్రోల్ చేసుకున్నట్లయితే ఆహారపు అలవాట్లు ఆటోమేటిక్గా అది తగ్గుతుంది. కనుక ఇనీషియల్గా తెలుసుకోవడం అనేటువంటిది చాలా అత్యవసరము. ఆ విధంగా ఈ రోజున మనకి ఈ టెస్ట్ అనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. తర్వాత సర్జరీస్ చాలా చిన్న క్లాత్లో సర్జరీ చేయడం స్పెషల్ టెక్నిక్స్ స్పెషాలిటీ. సో దీనికి సంబంధించి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. లైఫ్ స్టైల్ అలాంటి మాడిఫికేషన్స్ చేసుకోవాలని కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఈ క్యాంప్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే లివర్ డిసీజ్, ఎస్పెషల్లీ ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఇప్పుడు కూడా డాక్టర్కి లాస్ట్ స్టేజ్లో వస్తారు. అంటే కాంప్లికేషన్స్ అంటే వచ్చిన తర్వాత వస్తారు, కానీ ముందే చాలా తక్కువ మంది దీనికి అవగాహన ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సిమ్టమ్స్ కూడా బయటికి కనిపించదు. ఏమన్నా లివర్ ప్రాబ్లమ్స్, వేరే ప్రాబ్లమ్స్ ఏమంటే బ్రెయిన్ అంటే కొంచెం హెడేక్ అవ్వడం, కొంచెం తల తిరగడం సిమ్టమ్స్ ఉంటాయి. ఫ్యాటీ లివర్కి, సిరోసిస్ ఆఫ్ లివర్కి సిమ్టమ్స్ అనేది ప్రత్యేకంగా ఉండవు. కాంప్లికేషన్ 100% లివర్ డ్యామేజ్ అయితే తప్ప మనకి ఆ సిమ్టమ్స్ అనేది బయటికి రావు. కానీ సిమ్టమ్స్ తెలియకుంటే ఏమన్నా మన పేషెంట్ ప్రోగ్రెస్ అవుతుందా లేదా. ఇది ఓవర్ 5 years జరిగే ప్రొసీజర్ అండి. ఇది 5 years జరిగే ప్రొసీజర్. ఓకే, ఓవర్ నైట్ జరిగిపోతుంది కాంప్లికేషన్స్ అన్నీ. ఇది మనం ముందే తెలుసుకుని ఎవ్రీ ఇయర్ పీరియాడిక్ స్క్రీనింగ్ చేయించుకుంటే ఈ కాంప్లికేషన్స్, హాస్పిటలైజేషన్, లివర్ ట్రాన్స్ప్లాంట్స్ చాలా వరకు మనం తగ్గించుకోగలం. అండ్ పేషెంట్స్కి ముఖ్యంగా తెలియని వాళ్ళకి ఎర్లీగా ట్రీట్మెంట్ అనేది చేసుకోగలం. దీనికి పెద్ద కాస్ట్లీ మందులు కూడా ఏముండవంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు కానీ మనం చేసే అలవాట్లు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అలాంటి వ్యాధులన్నీ మనం అరికట్టవచ్చని ఒక అవగాహన కార్యక్రమంలో ఇది పెట్టి ఉంచాం. నార్మల్గా ఫైబ్రో స్కాన్ మెయిన్ కారణం వచ్చేసరికి బాబీ ప్రశాంత్ గారు ఫ్రెండ్ అయినటువంటి అవ్యక్తం గారు. నార్మల్గా బాబీ ప్రశాంత్ సార్ ఈ క్యాంప్ ఎప్పుడు చాలా ఇయర్స్ ముందు పెట్టాలని మేము అనుకున్నప్పుడు టైం కుదరక లేకపోతే సెట్ అవ్వక పెట్టలేదు. కానీ చాలా తక్కువ టైంలోనే అవ్యక్తం గారు కానీ లేకపోతే బాబీ ప్రశాంత్ గారు కానీ వాళ్ళ సజెషన్స్ బట్టి మేము చేయడానికి కూడా వాళ్ళే మాకు బాగా ఇనిషియేషన్ తీసుకుని బాగా పుష్ చేశారు. ఎందుకంటే అండి ఫైబ్రో స్కాన్ ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు బాబీ ప్రశాంత్ గారు చెప్పారు. ఫైబ్రో స్కాన్ చేయించుకోవడం వల్ల ఎవరికి తెలియలేవి కూడా మనకి ముందుగానే ఈజీగా డిటెక్ట్ అయ్యి మనం జాగ్రత్త పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ గారికి అలాగే బాబీ ప్రశాంత్ గారికి చాలా